వచ్చింది 17 ఏళ్ల క్రితం. అంటే ఇప్పటి యంగ్ జనరేషన్ కు దాదాపు పరిచయం లేదనే చెప్పాలి. కమల్ హాసన్ గురించి బాగా పరిచయం ఉన్న వాళ్లకు తెలిసే ఉన్నా ఇవాల్టి వాళ్లకు మాత్రం చాలా కొత్తగానే ఉంటుంది. ఓ సినిమా ఓపెనింగ్ కోసం దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రే కాదు, బ్రిటిష్ రాణి ఎలిజబెత్ II వచ్చారు. ప్రపంచ ప్రముఖులతో మన హీరో షూటింగ్ ప్రారంభం అంటే అప్పట్లో బీబీసీ ప్రత్యేకంగా టెలికాస్ట్ చేసింది. అవును మరి, ఆ సినిమానే మరుదనాయగం. అరగంట కథ కంప్లీట్ అయిన తర్వాత బడ్జెట్ ప్రాబ్లంతో ఇది ఆగిపోయింది. తర్వాత కమల్ హాసన్ దీన్ని పూర్తి చేయాలని చాలా ప్రయత్నాలు చేసినా ఫలితమైతే ఇప్పుడు ఈ మూవీ మళ్లీ పట్టాలకెక్కింది. 3 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీ సాంగ్ ను ఇళయరాజా సోషల్ మీడియాలో విడుదల చేశాడు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది సంచలనం అవుతోంది. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ వీడియో వైరల్ అవుతోంది. కమల్ హాసన్ యాక్టింగ్, మేకింగ్ అద్భుతమంటోంది సినీ ఇండస్ట్రీస్. కమల్ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఎన్ఆర్ఐ ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదు, మూవీ రిలీజ్ చేద్దామని హామీ ఇచ్చాడట. అప్పట్లోనే 20 కోట్లు అనుకుంటే ఇప్పుడు కనీసం 60 కోట్లైనా ఖర్చవుతుంది. అప్పుడు షూట్ చేసింది ఇప్పుడు కష్టం. అప్పుడు నటించిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారో లేదో కూడా తెలియదు. సో మళ్ళీ మొత్తం షూట్ చేస్తారా, దానికి కొనసాగింపుగా ఉంటుందా అనేది ఆసక్తి రేపుతోంది. ఇళయరాజా విడుదల చేసిన సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కమల్ ఎక్కడ కనిపించినా మరుదనాయగం మూవీ గురించి అడుగుతున్నారట.